వెల్కమ్ టు MG9 న్యూస్. కొడాలి కామెంట్స్. 1000 మంది బాలేలు చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ ని ఏమీ చేయలేరు. 1000 మంది బాలేలు 1000 మంది చంద్రబాబులు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 28వ వర్ధంతి కార్యక్రమాలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. అయితే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్లో చేసుకున్న ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతుంది. ఇదే నందమూరి ఫ్యామిలీలో ఉన్న వివాదాలకు ఉదాహరణ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ రోజు ఉదయమే జూనియర్ ఎన్టీఆర్ వెళ్లి ఎన్టీఆర్ ఘాట్లో నివాళులు అర్పించగా ఆ తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నందమూరి బాలకృష్ణ నివాళులు అర్పించారు. అయితే అక్కడ ఎన్టీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తీసే ఇప్పుడే అంటూ బాలయ్య ఆదేశాలు ఇచ్చినట్టు ఉన్న ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వెంటనే జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించడం చర్చగా మారింది. దీనిపై సీరియస్ గా రియాక్ట్ అయ్యారు కొడాలి నాని. బాలయ్య లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా జూనియర్ ఎన్టీఆర్ వెంట్రుకు కూడా పీకలేరని వార్నింగ్ ఇచ్చారు. గుడివాడ ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించిన కొడాలి నాని ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ మానసిక వేదనకు చనిపోయారు. ఎన్టీఆర్ పనికిరాడన్న గజ దొంగ చంద్రబాబుని, ఆ చంద్రబాబు ఇప్పుడు ఎన్టీఆర్ బోట్లు నాకుతున్నారని దుయ్యబట్టారు. చంపిన వ్యక్తులు ఎన్టీఆర్ ను పొగుడుతూ కీర్తిస్తున్నారని, టీడీపీ నేతలు ఓట్ల కోసం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు చేపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు రా కదలిరా అంటే రాజమండ్రి సెంట్రల్ జైల్ చంద్రబాబుకు ఆహ్వానం పలుకుతుందని సెటైర్లు వేశారు. అల్లుడు నారా లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను బాలయ్య తొలగిస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంలో పెద్ద ఎన్టీఆర్ను దించిన బాలయ్య ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల మీద పడ్డారని ఎద్దేవా చేశారు. అంతేకాదు 1000 మంది బాలకృష్ణలు 1000 మంది చంద్రబాబులు వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయిన వెంట్రుక కూడా పీకలేరంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. ఏపీ తెలంగాణ MG9 టీవీ న్యూస్ ఛానల్ మేనేజింగ్ డైరెక్టర్ షేక్ గౌస్. చంద్రబాబు కోసం దించారు. జూనియర్ ఎన్టీఆర్ని సిగ్గు లేకుండా బాలకృష్ణ మళ్ళీ అల్లుడి కోసం లోకేష్ పప్పుగడి కోసం సర్వనాశనం చేసేటువంటి కార్యక్రమం పెట్టుకున్నారు. ఇటువంటి బాలకృష్ణలో ఇటువంటి చంద్రబాబు నాయుడు 1000 మంది వచ్చినా కూడా జూనియర్ ఎన్టీఆర్ ఊడిపోయినటువంటి ఇంటర్ కూడా పేకలేరు. వచ్చే ఎన్నికల్లో కొడాలి నానికి డిపాజిట్లు కూడా రావు అని చెప్పేసి టీడీపీ నేతలు ఇవాళ సభ ద్వారా మేము ప్రూవ్ చేస్తామని చెప్పి టీడీపీ నేతలు. చంద్రబాబు 2014 ఎన్నికల ముందు 3 సభలు పెట్టాడు గుడివాడలో. అప్పుడు కూడా ఏ సొల్లు కబుర్లు. కాకపోతే పోటీ చేసే అభ్యర్థులు మారారు, వచ్చి ప్రగల్భాలు చెప్పే సొల్లుగాళ్ళు మారారు. 2019 ఎన్నికల్లో కూడా కొడాలి నానికి డిపాజిట్ లేకుండా చేస్తానని 3 మీటింగులు పెట్టి ఇటువంటి సొల్లు కబుర్లు, ఈ సొల్లు నా కొడుకులు సొల్లు పోరానని చెప్పారు. మళ్ళీ 2024 వచ్చింది, మళ్ళీ అభ్యర్థులు మారారు, మళ్ళీ మాట్లాడేవాళ్ళు మారారు. ఈ గుంటనక్క మాత్రం వీడు ఎట్టాగా ఉన్నాడు. ఇప్పుడు 2 మీటింగులు అయినాయి, ఇది 3వ మీటింగ్ పెడతాడు. ఎన్నికల్లోపు నా ఊడిపోయిన ఇంటర్ కూడా పేర్లేరు. కృష్ణా జిల్లాలో వైసీపీ ఖాళీ అయిపోతుందని కూడా చెప్తున్నారు సార్. జాయినింగ్స్ వరుసగా ఉన్నాయి, ఎక్కడ పెట్టుకోవాలని ఎక్కడో పెట్టుకోమనండి. బాబు కొడుకులు 2 పుస్తకాలు పెట్టుకుంటారు కదా, ఎర్ర బుక్కులు, అక్కడ పెట్టుకోమనండి. బాబు కొడుకులు ఎర్ర బుక్కునే చించి తోసుకోమని చెప్పి కదా, వీళ్ళని కూడా ఎక్కడో దోసుకోమని చెప్పండి. అసలు చంద్రబాబు గుడివాళ్ళు ఎవడొస్తాడు? కాదు, చంద్రబాబు గుడివాళ్ళు పట్టించుకునేవాడు వాడు దొంగ 420 గాడు అని తెలియదు. మా గుడివాళ్ళలో మాకు ఎన్టీ రామారావుని అంత మహోన్నతుడిని పార్టీ నుంచి తొలగించి ముఖ్యమంత్రి పదవి కొట్టేసి మా ప్రాంతం వాడిని సంకనాకి ఇచ్చేసినటువంటి వెధవీడు అని తెలియదు. వీడికి ఎవడొస్తాడు? చంద్రబాబు నాయుడికి జనం వస్తారా? అంటే 1,00,000 మందితో సాపగడుతున్నామని టీడీపీ నాయకులు చెప్తున్నారు కదా సార్. మొన్న 2 లక్షలు అన్నారు, ఇప్పుడు 1,00,000కు వచ్చారా? అది మొన్న వాళ్ళే పార్టీ మీటింగ్ పెట్టి 2 లక్షల మంది జనం అన్నారు, ఇప్పుడు 1,00,000కు వచ్చారా? అక్కడ తీసుకున్న ల్యాండ్ ఎంతో చూసారా మీరు? 22 ఎకరాలు పొలం తీసుకున్నారు, దాంట్లో 9 ఎకరాలు పార్కింగ్ పెట్టారు, 5 ఎకరాలు డయాస్ చేశారు, 5,000 కుర్చీలు వేశారు. 1,00,000 మంది వస్తారా? ఇప్పుడు వెళ్ళి లెక్కేటాడు కుర్చీలు 5,000. 5,000 ఒకటో కుర్చీ ఉంటే నేను గుడివాడ వదిలేసి వెళ్ళిపోతా. మీరు వెళ్ళా లెక్కేటండి మీడియా వాళ్ళు. 22 ఎకరాలు ల్యాండ్, 7 ఎకరాలు పార్కింగ్, 9 ఎకరాలు పార్కింగ్, 5 ఎకరాలు ఏమో డయాస్ అంట, ఆయన సెక్యూరిటీ అంట.